ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెజ్రా గ్రంథం 3, 4 మరియు 5 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 20వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎన్నో దినాల నుండి మీరు ప్రార్థన చేస్తూ దేవుడు ఈ సమస్య నుండి లేదా ఈ కోర్టు కేసు నుండి నన్ను విడిపించాలని, లేదా ఈ అనారోగ్య పరిస్థితుల నుండి నన్ను దేవుడు రక్షించాలని మీరు కోరుకుంటూ ఆయన సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలకు దేవుడు మీకు జవాబిచ్చునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఒక అత్యంత ఆశీర్వాదకరమైన సమయముగా మీ జీవితంలో మారబోతూ ఉంది. దేవాది దేవుడు ఈ రోజున ప్రత్యేకంగా మనతో మాట్లాడాలని ఆశించిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలుతో పాటు దేవుని రాజ్యాన్ని విస్తరింప చేస్తున్న బర్నబా, వీరిద్దరు కూడా మొదటి సువార్త దండయాత్రలో దేవుని కోసం బలంగా వాడబడ్డారు. వీరు ప్రభు మీద ఆనుకొని ఈకొనియా ప్రాంతంలో బలమైన సేవ చేశారు. ఆ ఈకొనియాలో వారు వాక్యాన్ని చాలా తేటగా బోధించారు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, వాళ్ళందరూ కూడా ప్రభువుని అంగీకరించి వారు రక్షించబడ్డారు. అయితే దేవుని పని ఎక్కడ బలంగా జరుగుతుందో అక్కడ విరోధి, శత్రువు అయినటువంటి సాతాను తప్పకుండా పనిచేస్తాడు. వాడు పనిచేసి దేవుని యొక్క పనికి భంగం కలిగించాలని ఎంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా వాడు ప్రయత్నాలు చేస్తున్నందున దేవుని పని అది నాశనమవుతుందని కానీ, దేవుని పని చెదరగొట్టబడుతుందని కానీ మనం తలంచడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు తాను చేయదలుచుకున్నది తప్పకుండా ఆయన చేసి ముగిస్తాడు. ఈకొనియా ఒక ఉజ్జీవముతో మండుతూ ఉంది. ప్రభువారు బర్నబాను, పౌలుని బలంగా వాడుకుంటున్నాడు. అయితే వేలకు వేలు ప్రజలు దేవుని యొక్క సువార్త విని వారందరూ కూడా ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడుతున్నారు. అటువంటి పరిస్థితులలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైనటువంటి శోధన, ఒక వ్యతిరేకత వస్తుందని ఈ పౌలు, బర్నబా విని దేవుని పని చేయడం మానివేయలేదు. వారు ఏం చేశారో తెలుసా? వారు ప్రభు మీద ఆనుకొని ధైర్యంగా వాళ్ళు దేవుని పని చేయడం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యతిరేకమైన పరిస్థితులు మీకు తారసపడినప్పుడు, చుట్టూ పెనుగాలులు వీచినప్పుడు, శోధనలు చుట్టుముట్టినప్పుడు, అంధకారం అలుముకున్నప్పుడు, మీరేమి చెయ్యాలో తోచనప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పని మీరు చేయాలి. అదేమిటంటే ప్రభు మీద మీరు
ఆనుకోవాలి. ఎవరైతే ప్రభు మీద ఆనుకుంటారో వారిని దేవుడు వ్యతిరేకతల మధ్య, శోధనల మధ్య, ఇరుకుల మధ్య, శత్రువుల మధ్య దేవుడు బలంగా వారిని వాడుకొని వారికి గొప్ప విజయాన్ని దయచేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలలో ఇజ్రాయేలు దేశంలో భయంకరమైన కరువు తాండవిస్తున్నప్పుడు ఎలీషా ఒక ప్రవచనం చెప్పాడు. రేపు ఈ వేళకు షోమ్రోను గవిని దగ్గర రూపాయికి 2 మానికల యవలు అమ్మబడతాయని ప్రవచనం పలికాడు. దానిని విన్నటువంటి ఒక అవిశ్వాసి అయిన అధిపతి, అతని మీద రాజు ఆనుకునేవాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అవిశ్వాసి అయిన అధిపతి ఏమన్నాడో తెలుసా? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన ఇలా జరుగునా అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే ఎలీషా అన్న మాటని తెలుసా? రేపు ఈ వేళకు దానిని నువ్వు చూస్తావు, కానీ నీవు దానిని తినకుందు అని ఎలీషా మాట్లాడి ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆ 7వ అధ్యాయమంతా మనం చదివినట్లయితే సిరియనులు దేవుని యొక్క అద్భుతాన్ని బట్టి వారు పారిపోయి వారి గుడారాలలో బంగారం, వెండి, యవలు, గోధుమ పిండి ఇదంతా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఇజ్రాయేలీలు వెళ్ళి వాటినన్ని సమకూర్చుకున్నారు. షోమ్రోను గవిని దగ్గర రాసులు పోశారు. ఆ సమయంలో 1 రూపాయికి 2 మానికల యవలు అమ్మబడుతున్నాయి. ఆ జనం యొక్క తొక్కిసలాటలో ఎవని మీద రాజు ఆధారపడ్డాడో ఆ అవిశ్వాసి అయిన అధిపతి చచ్చిపోయాడు. ఎలీషా చెప్పినట్లుగా కన్నులారా అతడు దాన్ని చూచాడు, కానీ దాన్ని తినలేకపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే అని రాయబడింది. ఆ ప్రియుడు ఎవరు కాదు, మన ప్రభు అయిన దేవుడు. ఆయన మీద అరణ్యములో ఇశ్రాయేలు సంఘం ఆనుకొని ప్రయాణం చేస్తూ వచ్చింది. ఆ అరణ్యములో వారి కాలు వాయలేదు, వారి వస్త్రములు పాతగిలలేదు, వారికి ఏ తెగులు రాలేదు, వారు నీరు లేక చావలేదు, ఆహారం లేక వారు ఆకలి తలమటించలేదు. వారు ఆకాశం నుండి పడిన దేవదూతల ఆహారాన్ని తిన్నారు, బండలో నుండి వచ్చిన నీళ్లు త్రాగారు. దేవుని యొక్క అద్భుతాలని వారు అనుభవించారు. ఇది ఎలా సాధ్యమైంది? వారు తమ ప్రియుడైన దేవుని మీద ఆనుకున్నారు. ఈ ఉదయకాలం ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనే దిక్కని ఆయన వైపును కనులెత్తితే నిశ్చయముగా దేవుడికి అద్భుతం చేస్తాడు. నీ పరిస్థితులలో ఆయన మార్పును తీసుకొస్తాడు. నీ మార్గములను ఆయన సరళం చేస్తాడు. అద్భుతమైన కృప నువ్వు అనుభవించి తీరుతావు. అందుకే ఈరోజు ఆయన తట్టు చూడడం మీరు ప్రారంభించండి. ఆయన మహిమను మీరు అనుభవించడం మొదలు పెడతారు. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు కృప మీకు తోడై ఉండినట్లుగా మీ మనస్సు ఆయన మీద ఆనుకొననియండి. దేవుడు ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి ఒక కృపని మీకు ఇవ్వబోతున్నారు. దేవుడు ఈ మాటల్ని మీ వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో మీ పైన మేము ఆనుకుంటున్నాం, మీ వైపు మేము చూస్తున్నాం. ప్రభువా, మీరు దర్శించండి. ప్రభువా, మీరు బలపరచండి. మీ కృపా హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటున్నాం. మా ప్రియులను తండ్రి ఒక్కసారి మీరు దృష్టించమని అడుగుతున్నాం. మా నాయన, మీ తేజో మహిమ నిలుచు స్థలములో మా ప్రియుల పాదాలు నిలబడునుగాక. వారి ద్వారా మీకు మహిమ వచ్చునుగాక. బలమైన కార్యాలు జరిగించి తండ్రి
వారు మీ మీద ఆనుకొనుచుండగా అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు జరిగించి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.